బాబు ఉబర్ బుక్ చేస్తున్నాను అయ్యిందా? ఎక్కడమ్మా డ్రైవర్ని చూపిస్తున్నాడు, కాకపోతే ఏ డ్రైవర్ బుక్ అవ్వట్లేదు. అసలు ఈ డ్రైవర్స్ బుకింగ్ వెనక ఒక మంచి టెక్ ఉంటుంది తెలుసా? సి, ఇప్పుడు మన లొకేషన్ ఉంది, మన లొకేషన్కి ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది. అలానే ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మన పాయింట్కి వాళ్ళ పాయింట్కి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరి దగ్గర ఉన్నారో కనిపెట్టచ్చు. కాకపోతే ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా కాస్ట్లీ అనమాట, అంత వేరంగా చేయలేం. సో అందుకే ఇంట్రెస్టింగ్గా ఏం చేశారంటే ప్రతి ఒక్క లాటిట్యూడ్కి లాంగిట్యూడ్కి యూనిక్గా ఒక స్ట్రింగ్ జనరేట్ చేశారన్నమాట. దాన్నే జియో హ్యాష్ అంటారు. ఈ జియో హ్యాష్లో దగ్గరగా ఒక 8 లెటర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ జియో హ్యాష్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్లోబ్ ఉందనుకో, మన గ్లోబ్లో లాటిట్యూడ్స్ ఉంటాయి, లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యి మధ్యలో గ్రిడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు లెట్స్ సే ఇది ఒక గ్రిడ్ అనుకో, ఈ గ్రిడ్లోని నువ్వు ఉన్నావు, నీకు ఒక జియో హ్యాష్ ఉంటుంది. ఇదే గ్రిడ్లోని ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు, ఆ డ్రైవర్కి కూడా ఒక జియో హ్యాష్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నీ జియో హ్యాష్ డ్రైవర్ జియో హ్యాష్లో ఉన్న ఫస్ట్ 7 క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయంట, ఎందుకంటే ఇద్దరు ఒకే గ్రిడ్లో ఉన్నారు కాబట్టి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని పక్కన ఇంకో గ్రిడ్ ఉంది, ఆ గ్రిడ్లో ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ యొక్క జియో హ్యాష్ నీ జియో హ్యాష్లో ఫస్ట్ 6 క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయంట. అలా కాకుండా ఇంకో గ్రిడ్ ఉంది దానిపైన, సో ఆ గ్రిడ్లో డ్రైవర్ యొక్క జియో హ్యాష్ నీ జియో హ్యాష్లో ఫస్ట్ 5 లెటర్స్ సేమ్ ఉంటాయంట. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతున్నాయని బట్టి డ్రైవర్ ఎంత దగ్గరగా ఉన్నాడో చెప్పచ్చు అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆల్గరిథం అనేది ఉబర్ ఇనిషియల్ ఇయర్స్లో వాడేది, దాని తర్వాత స్కేల్ పెరిగే కొద్దీ ఈ ఆల్గరిథం అంత ఎఫిషియెంట్ కాదన్నమాట, దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అందుకే ఇది వాడడం మానేశారు. వాడడం దానికోసం ఇదంతా ఎందుకురా? ఎవరైనా క్యాబ్ బుక్ చేయి.